ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం 23వ నాయనార్. ఈవిడ ఒక స్త్రీ. ఆవిడ పేరు కారైకాల్ అమ్మయ్యార్. ఇది ఒక మహా అద్భుతమైన కథ. ఇది వినండి. పూర్వకాలం కారైకాల్ ఓడరేవు ఉన్న ప్రదేశంలో వ్యాపారం బాగా వృద్ధి చెందుతోంది. ఆ ఓడరేవులో అక్కడ వైశ్య కుటుంబంలో వాళ్ళందరికీ నాయకుడిగా ధనదత్తుడు అనే ఆయన ఉన్నారు. ఆయన పూర్వజన్మ పుణ్యంతో ఆయనకి మహాలక్ష్మి లాంటి ఒక కూతురు జన్మించింది ఆయనకి. ఆ అమ్మాయికి ఆయన పునీతవతి అని పేరు పెట్టుకున్నారు. ఆ అమ్మాయి ఎంతో సంస్కారంగా చక్కగా ఉండేది. అందరి ప్రశంసలు అందుకుంటూ ఉండేది ఎప్పుడూను. అలా పెరుగుతూ ఉన్న ఈ పునీతవతికి పరమేశ్వరుడంటే చాలా భక్తి, శ్రద్ధ. ఆ అమ్మాయి ఎప్పుడు కూడా పంచాక్షరం జపిస్తూ ఉండేది. అలాగ ఈ పునీతవతి యుక్త వయస్సులోకి వచ్చింది. వచ్చేసరికి తండ్రి నాగపట్టణంలో ఉన్నాక వైశ్య కుటుంబంలో పుట్టిన నిధిపతి అనే అతని యొక్క కుమారుడికి ఇచ్చి, పరమదత్తుడు అతని పేరు, అతనికి ఇచ్చి సాంప్రదాయ ప్రకారం అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. తన కుమార్తెని ఆయన విడిచిపెట్టి ఉండలేక ఆ తల్లిదండ్రులు ఈ నూతన దంపతులకి కారైకాల్లోనే ఉండేలాగా ఒక అందమైన భవంతిని కూడా ఏర్పాటు చేశారు. ఈ పునీతవతి భర్త ఇద్దరు కూడా అందమైన భవంతిలో ఉంటున్నారు సుఖంగాను. తన కుమార్తె అల్లుడు సంతోషంగా ఉండాలని ఈ మావగారు తన సంపదలన్నీ కూడా అల్లుడికి ఇచ్చేశారు, ఈ పరమదత్తుడికి ఇచ్చేశారు, కూతురు సుఖంగా ఉండాలని. ఈ పునీతవతి పరమేశ్వరుడి మీద అచంచలమైన భక్తి ఈ అమ్మాయికి. అందుకని చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉండేది. తన పుట్టింట్లో ఎలా అయితే శివభక్తులు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు రుచికరమైన వంటకాలను వండి వడ్డించి వాళ్ళకి తర్వాత మంచి బట్టలను పెట్టి వస్తువులను ఇచ్చి వాళ్ళ యోగ్యతను బట్టి ప్రేమతోటి వాళ్ళకి ఏమి ఇవ్వాలో అవన్నీ వాళ్ళకి ఇస్తూ ఉండేవారు. అలాగే ఈ అమ్మాయి పెళ్ళయిన తర్వాత కూడా భర్త దగ్గర కూడా అలాగే శివభక్తులే కైంకర్యం చేస్తూ ఉండేది ఈ అమ్మాయి. ఒకసారి ఈ వ్యాపారస్తుడనే పరమదత్తుడికి అతని దగ్గరికి వచ్చిన ఒక వినియోగదారుడు 2 మామిడి పళ్ళని ఇచ్చాడు. ఇచ్చేసరికి మామిడి పళ్ళని 2 మామిడి పళ్ళని అతను తన పనివాడి చేతికిచ్చి, ఒక సేవకుడి చేతికిచ్చి ఇంటికి పంపించాడు. అతను పంపించేసరికి ఈ భర్త పంపించిన 2 మామిడి పళ్ళని తీసుకుంది ఆవిడ. వాటిని ఒక చోట పెట్టుకుంది, వంటగదిలో కంచంలో పెట్టుకుంది ఆవిడ. ఇంతలో ఒక శివభక్తుడు భిక్ష కోసం వచ్చాడు వీళ్ళింటికి. ఈ పునీతవతి వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చేసరికి ఆ శివభక్తుడు ఆకలితో ఉండడం చూసిన ఈ పునీతవతి వేసింది. అప్పటికి ఆవిడ అన్నం మాత్రమే వండింది. అందుకని ఏం చేసింది, తన భర్త పంపించిన 2 మామిడి పళ్ళల్లో ఓ మామిడి పండుని తీసుకొచ్చి ఈ అతిథి యొక్క విస్తరలో వడ్డించేసింది ఆవిడ. సరే, ఆయన సంతోషంగా ఆ శివభక్తుడు దాన్ని ఆరగించారు. ఈ మధురమైన మామిడి పండుని ఆరగించి ఆమె ఆతిథ్యానికి చాలా సంతోషపడ్డాడు. కొంతసేపు అయిన తర్వాత ఆయన భోంచేశారు, వెళ్ళిపోయారు శివభక్తుడు. తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఈ పరమదత్తుడు భోజనానికి ఇంటికి వచ్చాడు. వచ్చి ఈ పునీతవతి అప్పుడు భర్తకి విస్తారంలో అన్నంతో పాటు తన భర్త పంపిన ఈ 2 మామిడి పళ్ళలో ఒకటేమో శివభక్తుడికి పెట్టేసింది. ఆయన తినేశారు. 2వ మామిడి పండు ఉంది కదా, అదేమో భర్త విస్తట్లో వడ్డించింది ఆవిడ. వండేసరికి పరమదత్తుడు ఆ రుచికరమైన ఆ మామిడి పండుని తిన్నారు. తిని ఈ పండు చాలా బాగుంది, ఇలా ఇంకో పండు కూడా ఉంది కదా, 2 పళ్ళు పంపించాను కదా నేను, ఆ 2వ పండు కూడా నాకు చాలా బాగుంది ఈ పండు, నేను దాన్ని కూడా తింటాను అన్నాడు అతను. అనేసరికి ఈవిడేమో మరి ఆ శివభక్తుడికి పెట్టేసింది కదా, అందుకని ఈవిడ దాంతో ఏం చెయ్యాలో తెలియక వంటింట్లోకి తీసుకురావడానికి వెళ్ళేదానిలాగా వంటింట్లోకి వెళ్ళింది. వెళ్ళి అక్కడికి వెళ్ళి కంగారు పడుతుంది లోపల. అందుకని
ఈ మామిడి పండు అతిథికి ఇచ్చానని తెలిస్తే భర్త కోప్పడతాడేమో, ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఆవిడ పరమేశ్వరుడి యొక్క దివ్య చరణాలను ధ్యానిస్తూ పరమేశ్వరుడి కరుణాకటాక్షాల చేత ఆయన్ని తలుచుకుంటోంది. అలాగా తలుచుకుని, పరమేశ్వర నన్ను రక్షించి, ఇప్పుడు ఏం చేయాలో నాకు తోచట్లేదు. ఆ పండేమో ఒక పండు ఆ శివభక్తుడికి ఇచ్చేసాను, నేను ఆయన భుజించారు సంతోషంగాను, నాకు చాలా ఆనందం కలిగింది. కానీ ఇప్పుడు నా భర్త ఏమో రెండో మామిడి పండు అడుగుతున్నారు, ఏం చేయమంటావు స్వామి, నువ్వే నన్ను రక్షించాలి అని చెప్పి శివపరమాత్మని వేడుకుంటోంది ఆవిడ. వేడుకుంటుంటే ఆవిడ చేతిలో ఒక మామిడి పండు ప్రత్యక్షమైంది. శివపరమాత్మ కటాక్షిచ్చారనమాట. ఆవిడ చేతిలో మామిడి పండు ప్రత్యక్షమైంది. అప్పుడు ఆవిడ సంతోషంగా ఈ మామిడి పండుని తీసుకెళ్ళి భర్తకి ఇచ్చింది. ఇచ్చేసరికి ఆ భర్త ఆ మామిడి పండు తిన్నారు. తిని, ఇది ఇంతకు ముందు తిన్న మామిడి పండు కంటే ఇంకా రుచి అమృతంలా ఉంది, ఇది నేను నీకు పంపించిన మామిడి పళ్ళలోది కాదు, ఇది ముల్లోకాల్లో కూడా పొందడానికి అసాధ్యమైన ఈ మామిడి పండుని నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు అని చెప్పి ఆయన భార్యని అడిగారు. అడిగేసరికి సత్యమే మాట్లాడడం అలవాటు ఈవిడికి, ఎప్పుడు నిజమే మాట్లాడడం అలవాటు. అందుకని పునీతవతి భర్త పరమదత్తుడితోటి పరమేశ్వరుడి కటాక్షించారండి ఈ అరుదైన ఫలాన్ని అని చెప్పింది ఆవిడ. చెప్పేసరికి ఆ మాటలు విన్నాడు పరమదత్తుడు. కానీ ఆయనకి విశ్వాసం కలగలేదు. ఏంటి భగవంతుడు ఇవ్వడం ఏంటి మామిడి పండు, అబద్ధం అని చెప్పి ఆయనకి నమ్మకం కలగలేదు. అప్పుడు ఆయన భార్యను చూసి అన్నారు, ఈ పండు నిజంగా పరమేశ్వరుడే కనుక ఇచ్చినట్లయితే నీకు ఇలాంటిదే ఇంకో పండును కూడా ఆయన అనుగ్రహంతో సంపాదించి ఇవ్వు నువ్వు, అప్పుడు నేను నమ్ముతాను అన్నారు. అనేసరికి అప్పుడు పునీతవతి పరమేశ్వరుడికి నమస్కరించుకొని, పరమేశ్వర, ఇప్పుడు ఇంకో పండును నాకు అనుగ్రహించలేదనుకో నువ్వు, నేను చెప్పిన మాటలు అసత్యం అవుతాయి, అందుకని నువ్వు నన్ను రక్షించాలి అని చెప్పి మళ్ళీ ప్రార్థించింది ఆవిడ. వెంటనే ఆవిడ చేతిలో ఇంకొక మామిడి పండు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం అయ్యేసరికి సంతోషంగా ఈ పునీతవతి ఆ మామిడి పండుని దాని భర్త చేతికి ఇచ్చింది. పరమదత్తుడు ఆ పండుని ఆశ్చర్యంగా తీసుకోబోతుంటే, ఆవిడ చేతుల్లోంచి తీసుకోబోతుంటే, ఈ మామిడి పండు ఆయన చేతిలోకి వెళ్ళగానే ఆ మామిడి పండు కాస్త మాయమైపోయింది. మాయమైపోయేసరికి ఆయన సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అప్పుడు భార్యను చూసి ఆయన అనుకున్నారు, ఈవిడ మానవ మాత్రురాలు కాదు, దైవ సమానరాలు ఈవిడ దైవంతో సమానం, ఈవిడ ఎవరో దేవత ఈవిడ. అందుకని ఈవిడ ఇలా మామిడి పండుని కోరుకోగానే భగవంతుడు ఈవిడ చేతిలో మామిడి పండు పెడుతున్నాడు, ఎంత గొప్ప వ్యక్తో ఈవిడ మనిషి కాదు, ఈవిడ దేవత అని గ్రహించాడు అనుకున్నాడు ఆయన. అనుకుని, ఈ దేవతామూర్తితో నేను కాపురం చేయడం ఏంటి, తప్పు కదా, దేవతతోటి మనిషిది కాపురం చేయకూడదు కదా, నేనేమో అల్పుణ్ణి, ఆవిడేమో చాలా దేవతా స్త్రీ ఆవిడ, అందుకని ఈవిడతోటి నేను ఇంక కాపురం చేయకూడదు అని చెప్పి ఈవిడ్ని వదిలి వెళ్ళిపోవడమే మంచిది అని అనుకున్నాడు ఆయన. అనుకుని అది ఆ విషయం ఎవరికి చెప్పకుండా ఏం చేశాడు, వ్యాపారం కోసం నేను వేరే చోటకి వెళ్తున్నాను అని చెప్పి ఒక సొంతంగా ఓడ తయారు చేయించుకున్నాడు. ఆ ఓడ మీద సముద్రం దాటి అవతల వైపు ఉన్న ఒక దేశానికి వెళ్ళిపోయాడు ఈ భార్యను విడిచిపెట్టి. ఎందుకంటే భార్య దేవత, ఇంకా ఆ దేవతతో నేను కాపురం చేయకూడదు కదా, తప్పు కదా, అందుకని చెప్పేసి ఈవిడ్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనుకున్నాడు గౌరవంతో. అనుకుని అయినా ఎవరికి చెప్పలేదు, ఎవరికి చెప్పినా నమ్మరు కదా, అందుకని ఎవరికి చెప్పకుండా ఆయన ఆ సముద్రం దాటి అవతలకి వెళ్ళిపోయాడు. వ్యాపారం కోసం వెళ్తున్నాను అని చెప్పి అబద్ధం చెప్పి ఓడెక్కి అవతల సముద్రం అవతలకి వెళ్ళిపోయారు వేరే దేశానికి. అక్కడికి వెళ్ళి పరమదత్తుడు అపారమైన సంపదల్ని సంపాదించాడు అతను అక్కడ. తర్వాత ఆయన ఓడలో ఎక్కి పాండ్య దేశంలోనూ సముద్ర తీరంలో ఉండే ఒక పట్టణానికి వచ్చాడు. పరమదత్తుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రదేశంలో ఉన్న ఒక ధనవంతుడైన ఒక వర్తకుని కుమార్తెని వివాహం చేసుకుని ఇంకా ధనవంతుడైపోయాడు. తనకు ఇంతకు ముందు వివాహం అయింది అన్న సంగతి వీళ్ళతో చెప్పలేదు. చెప్పకుండా నాకు పెళ్ళి అవ్వలేదు అని చెప్పి ఆ వర్తకుడు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. సుఖంగా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. వాళ్ళకు ఒక కూతురు కూడా పుట్టింది. పుడితే ఆ పిల్లకి అతను పునీతవతి అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే ముందు భార్య పేరే పెట్టుకున్నాడు, ఎందుకంటే ఆ దేవత అని నమ్ముతున్నాడు కదా, అందుకని తన కూతురికి పునీతవతి అని పేరు పెట్టుకున్నాడు. ఇలా జరుగుతూ ఉంటే
ఈ పునీతవతి బంధువులు ఉన్నారు కదా, ఆ బంధువులకి పాండ్య దేశంలో పరమదత్తుడు శ్రీమంతుడై జీవనం సాగిస్తున్నాడు అన్న విషయం తెలిసింది. తెలిసి ఈ పాండ్య దేశంలో ఉన్నాడు ఈ పరమదత్తుడు, పెళ్లి చేసుకున్నాడు, కూతురు కూడా పుట్టింది, అక్కడ హాయిగా ధనవంతుడై సుఖంగా జీవితం గడిపేస్తున్నాడు అన్న విషయం వీళ్ళు బంధువులు ఎవరికో తెలిసింది విషయం. తెలిసేసరికి ఆ విషయాన్ని వాళ్ళు పునీతవతి తండ్రి అయిన ధనదత్తుడికి చెప్పారు. వాళ్ళు చెప్పేసరికి ఈ విషయం నిజమా కాదా అని తెలుసుకోవడానికి ధనదత్తుడు కొంతమంది బంధువులను అక్కడికి పంపించాడు. చూసి రండి, మీరు అక్కడ వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా వెళ్ళి చూసి రండి అని పంపించాడు. పూర్తి వివరాలన్నీ సేకరించుకుని బంధువులు తిరిగి వచ్చారు. వచ్చి ధనదత్తునితో మీరు ఉన్న సమాచారం నిజమే అని చెప్పి, మీరు విన్న సమాచారం అంతా నిజమేను అని చెప్పి వాళ్ళు చెప్పారు. అని చెప్పేసరికి అప్పుడు ధనదత్తుడు తన కుమార్తె అయిన పునీతవతిని వెంట పెట్టుకొని ఇంకా కొంతమందిని తీసుకుని అందరూ కలిసి పరమదత్తుడు నగరానికి వెళ్ళి అక్కడ ఒక సత్రంలో బస చేశారు. వాళ్ళు మేము వచ్చాము ఇలాగా అని చెప్పి పరమదత్తుడికి కబురు చేశారు. నిన్ను ఒకసారి ఇతడు మాట్లాడాలి, మేము వచ్చాము అని చెప్పి వీళ్ళు కబురు చేశారు పరమదత్తుడికి. కబురు చేసేసరికి పరమదత్తుడు భయపడుతూ తన రెండో భార్యని కూతుర్ని కూడా తీసుకుని వీళ్ళ దగ్గరికి వచ్చాడు. పరమదత్తుడు రావడంతో తన మొదటి భార్య అయిన పునీతవతి పాదాలకి నమస్కారం చేశాడు. చేసి, నేను మీ అనుగ్రహంతో జీవిస్తున్నాను, నా కూతురుకు కూడా మీ పేరే పెట్టాను అని చెప్తూ వినయంగా ఆవిడికి నమస్కారం చేశారు. చేసేసరికి భర్త తనకు నమస్కరించేసరికి పునీతవతి భయపడిపోయింది. భయకంపితురాలైపోయి దూరంగా జరిగింది ఆవిడ. ఇదంతా చూశారు ఈ బంధువులు. చూసి, పరమదత్త, నీ భార్యకు నువ్వు నమస్కరించడం ఏంటి అని చెప్పి అడిగారు. అప్పుడు పరమదత్తుడు వారితోటి, ఈవిడ మామూలు మనిషి కాదు, మానవమాత్రురాలు కాదు, ఈవిడ పరమేశ్వరుడి అనుగ్రహం పొందిన వరప్రసాదిని దేవత ఈవిడ, ఆ విషయం నేను తెలుసుకున్నాను, అందుకని మీరు కూడా నేను చెప్పే మాటలను నమ్మండి, మీరు కూడా ఈవిడికి నమస్కరించండి అని చెప్పాడు. పరమదత్తుడి మాటలను విన్నవాళ్ళు ఏం చెయ్యాలో తోచక ఆశ్చర్యంతో అలా నిలబడిపోయారు. పునీతవతి తన భర్త చెప్పిన మాటలు విని తన మనసులో పరమేశ్వరుడి దివ్యచరణాలని ధ్యానిస్తూ ఆవిడ అనుకుంది, నా భర్తకు అక్కరకరాని అందమైన కండరాలతో కూడిన ఈ దేహాన్ని ఇక్కడే వదిలేసి పిశాచి రూపాన్ని ప్రసాదించి మీ సన్నిధిలోనే పాదపద్మాలను కీర్తిస్తూ ఉండే వరాన్ని నాకు అనుగ్రహించండి దేవా, శివపరమాత్మ, మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను అని చెప్పి ఆవిడ వేడుకుంది. నా భర్తకు అక్కర్లేదు ఈ శరీరము, అందుకని ఈ శరీరం పిశాచి శరీరం కింద మారిపోవాలి, పిశాచం కింద మారిపోవాలి, మిమ్మల్ని కీర్తిస్తూ ఉండే, మీ పాదపద్మాలను కీర్తిస్తూ ఉండే వరాన్ని ప్రసాదించండి అని కోరుకుంది ఆవిడ. ఆమె అలా వేడుకున్న వెంటనే ఆవిడ పిశాచి కింద మారిపోయింది. అది చూసేసరికి బంధువులంతా కూడా భయంతో అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే ఆవిడ హృదయంలోంచి పెళ్ళుబుకిన ఆనందంతో పరమేశ్వరుని కీర్తిస్తూ కైలాస పర్వతాన్ని అధిరోహించాలని సంసిద్ధురాలయ్యింది. కైలాస పర్వతాన్ని కాలుతో తొక్కడం ఏంటి అని చెప్పి ఆవిడ 2 చేతులతో తలకిందులుగా నడిచి వెళ్ళింది. అలా వస్తున్న పునీతవతిని చూసి పార్వతీదేవి ఆశ్చర్యంతో, స్వామి, పిశాచ రూపంలో తలక్రిందులుగా వస్తున్న ఈమె భక్తి ఎంత గొప్పదో అని మీరు చెప్పండి, ఎవరు ఈవిడ ఇలా వస్తున్నారు అని చెప్పి అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ పార్వతీదేవి, మనల్ని ప్రసాదించడానికి వస్తున్న ఆ భక్తురాలు పిశాచ రూపాన్ని ఆవిడే స్వయంగా కావాలని కోరుకుని పొందింది అని చెప్తుండగానే పునీతవతి వారి దగ్గరికి వెళ్ళింది. ఆవిడని చూసి పరమేశ్వరుడు అమ్మా అని పిలిచాడు. అప్పుడు పునీతవతి అప్ప అంటూ ఆయన పాదాలపైన పడిపోయింది. వెంటనే పరమేశ్వరుడు, నీకేం వరం కావాలమ్మా చెప్పు అని అడగ్గా, నాకు జన్మ మరణాలు లేని వరం కావాలి, ఒకవేళ మీ ఇచ్చ ప్రకారం మళ్ళీ జన్మ ఉంటే కనుక నాకు ఎల్లప్పుడూ మీరు ఆనంద తాండవం చేస్తూ ఉన్నప్పుడు మీ దివ్య చరణాల వద్దే ఉండి మిమ్మల్ని గానం చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి స్వామి అని వేడుకుంది. వెంటనే పరమేశ్వరుడు
దక్షిణ భాగంలో తిరు అలంగాడ్ అనే ప్రదేశంలో నా ఆనంద తాండవాన్ని దర్శించుకుంటూ నువ్వు కోరుకున్న విధంగానే గానం చేస్తూ ఉందువు గాని అని అనుగ్రహించారు. తిరు అలంగాడ్ క్షేత్రంలో కొలువయ్యున్న పరమేశ్వరుడి వద్దకి ఈ పునీతవతి చేరుకున్నారు. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు ఈ పునీతవతికి అత్యంత అరుదైన అమోఘమైన ఊర్ధ్వ తాండవ దర్శనాన్ని అనుగ్రహించారు. ఆది అంతాలు లేని పరమేశ్వరుడు నాట్యం చేస్తూ ఉన్నప్పుడు ఆయన దివ్యచరణాల వద్దే ఉంటూ రాగయుక్తమైన పాటలు పాడుతూ పునీతవతి పునీతురాలయ్యారు. ఇది ఈరోజు కథ. ఎంతో గొప్ప కథ కదా. ఇది 23వ నాయనార్ కథ. ఇది రేపు 24వ నాయనార్ కథ విందాము. ఉంటాను. బాయ్.